ప్రకరణ గ్రంథాలు, అష్టాదశ పురాణాలు అన్నిటినీ ఒకవైపు పెట్టి మరోవైపు తక్కెడలో తులాంటి తక్కెడ దాంట్లో శ్రీమన్ మహాభారతాన్ని పెట్టారు. అందరూ చూస్తుండగా మహాభారతాన్ని తక్కెడలో వేసి జోకుతుంటే మహాభారతం యొక్క భారం ఎక్కువగా కనిపించింది. 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలు. కేదు 1,00,000 శ్లోకాలు ఉన్నందుకు అన్నిటికన్నా ఎక్కువగా బరువు వెయిట్ ఎక్కువ ఉన్నాడు, వీడు 50 కిలోలు అంటే వీడు 100 కిలోలు ఉన్నాడు కాబట్టి బరువు అంటే అలా కాదు. నిర్ణయ సర్వశాస్త్రానాం భారతం పరికీర్తితం. కేవలం బరువు ఉందని మాత్రం ఇది గొప్పది అని చెప్పి అనుకోకండి. గౌరవం అంటే బరువు. ఆ గౌరవం దేనికి? బరువు ఉన్నందుకు గౌరవం అని కాదు, ఇతర ఏ శాస్త్రాల్లో చెప్పనటువంటి విషయాలను లేదు ఇతర గ్రంథాల్లో, ఇతిహాస గ్రంథాల్లో, పురాణ గ్రంథాల్లో లేనటువంటి విషయాన్ని సామాన్యులకు కూడా ముట్టజెప్పేది ఏదైనా గ్రంథం ఉందా అంటే శ్రీమన్ మహాభారతం చెప్తారు. సామాన్యంగా కాదు, వేరే వేరే గ్రంథాల్లో మనకు విష్ణు సర్వోత్తమత్వ విషయంలో సందేహం వ్యక్తమవుతుంటుంది. కానీ మహాభారతాన్ని అధ్యయనం చేసిన తర్వాత విష్ణువు సర్వోత్తముడు, సుప్రీం అనేటువంటి తత్వం మనకు అవగతమవుతుంటుంది. నిర్ణయ సర్వశాస్త్రం, మీరు ధర్మశాస్త్రం తీసుకోండి, వర్ణాశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇతర ధర్మాలను తీసుకోండి, లేదు స్త్రీలకు సంబంధించిన ధర్మాలు కావచ్చు, పురుషులకు సంబంధించిన ధర్మాలు కావచ్చు, రాజులు ఎలా పరిపాలించాలి, ఒక గృహస్థుడు ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, వానప్రస్థుడు ఎలా ఉండాలి, వివాహాత్ పూర్వం స్త్రీలు ఎలా ఉండాలి, వివాహం తర్వాత ఇలా ఒకటి కాదు రెండు కాదు, వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా సదృష్టాంతో హి భారతే వేరే వేరే చోట్ల స్థలాల్లో మనకు విషయాన్ని చెప్తూ పెడుతుంటారు. ఎగ్జాంపుల్ మనకు కనిపించదు అక్కడ, కానీ సదృష్టాంతో హి భారతే అని చెప్తుంటారు. దృష్టాంత పూర్వకంగా, ఎగ్జాంపుల్ సమేతంగా. చూడండి, ఏదో విషయం చెప్తుంటే అందరికి అర్థం కాదు, అదే ఒక దానికి సంబంధించినటువంటి ఒక దృష్టాంతాన్ని, ఉదాహరణను మనకు చెబుతూ ఉంటే సరళంగా అవగతమవుతుంది.